హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం. మా రాజమండ్రిలో దొరికే చీరమేనండి ఇది. మా గోదావరిలో పడతాం. ఇది చీర వేసి పడతారు కాబట్టి చీరమేన అంటాం. ఇది ఇక్కడే దొరుకుతుందండి, మీకు హోటల్స్లో కూడా దొరకదు. ఖచ్చితంగా మీరు రాజమండ్రి వచ్చి ట్రై చేయండి, దీన్ని ఇక్కడే దొరుకుతుంది మీకు. సో చాలాసార్లు 5-6 సార్లు కడగాలండి దీన్ని. క్లీనింగ్ ఒకటే, వండడం చాలా ఈజీ. కడగడమే, నీట్గా కడగాలి, 5-6 సార్లు కడగాలి. నూనె వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది బాగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. బాగా వేగనివ్వండి, ఈ వాసన దానికి పట్టాలి. మసాలా ఏమి వేయక్కర్లేదండి. ఉల్లిపాయ ఒకటే, ఉల్లిపాయ ఎక్కువ కూడా అక్కర్లేదు. ఫ్రై అండి ఇది, కైమా మనం ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకోవాలి. మసాలా వేయకూడదు దీంట్లో. ఉట్టి అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే సరిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది, కంటికి మంచిదండి. బాలింత్రాలు కూడా తినొచ్చేది, బాలింత్రాలకు పెడతారు ప్రత్యేకంగా. చాలా మంచిది, మా రాజమండ్రిలోనే దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం చిటికెట్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఉల్లిపాయ ఉడికేలాగా వేగనివ్వండి బాగా. కరివేపాకు 4 రెమ్మలు కరివేపాకు. మీరు వాటర్ ఏం వేయక్కర్లేదు, 2-3 నిమిషాల్లో మీకు ఫ్రై రెడీ అయిపోతుంది. జీరా పౌడర్ అండి, కొంచెం చిటికెడు. 1/2 కేజీ సేరమేన్ తీసుకున్నాం. 1/2 కేజీకి చూసారా ఎంత తక్కువ. 1 ఉల్లిపాయ చాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ. ఏమి వేయక్కర్లేదు, ప్లెయిన్గా జస్ట్ వేయించేసుకోవడమే నూనెలో. సాల్ట్ అంటే ఇంకా కూరకు సరిపడా వేసాను ఇప్పుడు. 1/2 స్పూను పసుపు. వెంటనే మగ్గిపోతుంది మీకు. కారం 1 స్పూను. పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి 1 స్పూన్ కారం వేసుకో. చూసారా చీరమేను. చిన్న చిన్న చేపలండి, చాలా చిన్నవి. చీర వేసి పడతారు గోదావరిలో. రాజమండ్రి స్పెషల్ ఇది. ఇంక మీకు ఇది ఎక్కడ దొరకదు, ఇక్కడ తప్ప. చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. రోటీకి కూడా వేసుకోవచ్చు ఇది. మీరు రైస్కి వాడచ్చు, రోటీకి కూడా వాడచ్చు. కడగడమే కొంచెం కష్టం, 5-6 సార్లు నీట్గా కడుక్కోవాలి. వండడం చాలా ఈజీ. ఎక్కువ కలబెట్టొద్దండి, కొంచెం అలా తిప్పితే చాలు, ఉట్టినే ఉడికిపోతాయి. ఉప్పు కారం అన్నీ వేసేస్తాం కదా. ఒక 5 నిమిషాల్లో కూర దగ్గరికి అయిపోద్ది ఫ్రై. వాటర్ ఏమి వేయక్కర్లేదు, మసాలా, టమాటా, చింతపండు కానీ ఏమీ అక్కర్లేదు. ప్లెయిన్గా అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతే. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వండండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. సరే, చేప ఉడికిపోయింది, అప్పుడే దగ్గరికి అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు ఆ వాటర్ పోయేంత వరకు. చూసారా ఆయిల్ పైకి వచ్చింది, చూసారా మంచి స్మెల్ వస్తుందండి, ప్యూర్గా. దీంట్లో ఇంకేమీ వేయకూడదు, ఉట్టి ఆ చీరమేనే. దగ్గరికి అవనివ్వండి, డ్రైగా అవనివ్వండి. అది ఫ్రై ఐటమ్, అది అస్సలు వాటర్ ఉండకుండా కలుపుకోండి. హైలో పెట్టేసేయండి. చీరమేన్ వేసిన తర్వాత మంట హైలో పెంచుకుని దగ్గరికి చేసేసుకోండి. ఆయిల్ పైకి రావాలి. కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర.
అయిపోయిందండి, మీకు 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. పచ్చి వాళ్ళు కూడా తినొచ్చు, కంటికి చాలా మంచిది ఇది. ఇది ఎవ్వరికీ దొరకదు, మా రాజమండ్రిలో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పులస ఎలాగా సంవత్సరానికి ఒకసారి తింటామో, సంవత్సరానికి ఒకసారి ఈ 2 నెలలే దొరుకుతుంది. జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లో మాత్రమే వచ్చి తినండి. పులస వచ్చినప్పుడే ఈ సీరమైన కూడా వస్తుంది. కొత్త గోదావరి ఎర్ర నీరు వచ్చిన తర్వాత వస్తుంది. ఇక మధ్యలో ఇంకెప్పుడు దొరకదు ఇది. మీకు ఖచ్చితంగా మేము తింటాం, సంవత్సరానికి ఒకసారి తింటాం. ఈ 2 నెలల్లో తరచుగా ఎక్కువ వండుకుని తింటాం. చాలా మంచిదండి ఇది. మీకు ఈ హోటల్స్లో కూడా దొరకదు ఇది. ఇంట్లో ట్రై చేయండి మీరు. అయిపోయిందండి. సరే, నూనె పైకి తేలి చక్కగా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. థ్యాంక్ యూ.